యూపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్ నడుస్తోంది. సమాజ్వాదీ పార్టీలో చీలిక తప్పదు అంటూ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే సమాజ్వాదీ పార్టీ చీలిక దిశగా వెళ్తోందని ఆయన ప్రకటించారు. అంతేకాదు అనేక మంది ఎస్పీ నాయకులు అవినీతి కేసుల కారణంగా ఒత్తిడిలో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు రాజ్భర్. సీనియర్ సమాజ్వాదీ పార్టీ నేత అయిన రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారని కూడా రాజ్భర్ చెప్పడం ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ప్రతిపక్షాన్ని అస్థిరం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని, తమ పార్టీ ఐక్యంగానే ఉందని ఆయన ఖండించి స్పష్టం చేశారు. రామ్ గోపాల్ యాదవ్ కూడా అమిత్ షాకు లేఖ రాసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఓం ప్రకాష్ రాజ్భర్ను ఎవరు సీరియస్గా తీసుకోరని కూడా ఆయన బదిలిచ్చారు. మొత్తం మీద యూపీ రాజకీయాల్లో ఇప్పుడు ఈ చీలిక వార్తలు హాట్ డిబేట్కు దారితీస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా కూడా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు మనకు ఇటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకవైపు, ఢిల్లీ వేదికగా కూడా మంత్రంగాలు ఇటు అంటే ఎంపీలకు సంబంధించింది అనుకోవచ్చు, అనేక రాష్ట్రాల్లో ఉండేటటువంటి అంశాలకు చాలా కీలకంగా కేర్ ఆఫ్ అడ్రస్ ఢిల్లీ వేదికగా జరుగుతుంది. మరొకటి, ఈరోజు ఉదయం నుంచి కూడా సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి మాటల యుద్ధము తీవ్రమైనటువంటిది. 2027 ఇటు ఉత్తరప్రదేశ్ ఆపరేషన్ స్టార్ట్ అన్నటువంటిది ఈరోజు ఉదయం నుంచి ఢిల్లీ వేదికగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అటు యూపీ మంత్రి చేసినటువంటిది. దాదాపు 2 రోజుల క్రితంగా ఇటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటిది రామ్ గోపాల్ యాదవ్ ఒక లేఖతో ఇటు ప్రత్యేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటు బీజేపీతో కలవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఒక కీలకమైనటువంటి లేఖ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటిది యూపీ మంత్రి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. దీనితో దాదాపు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటిది 111 మంది ఎమ్మెల్యేలు, తర్వాత 37 మంది లోక్సభలో ఎంపీలు, 4 రాజ్యసభలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీకి రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 2027లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా కూడా ఉత్తరప్రదేశ్ మీదనే రాజకీయ పరంగా కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి రాష్ట్రము. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూడా ఉత్తరప్రదేశ్ ఆపరేషన్ 2027 అన్నటువంటిది ఒక వార్త మాత్రము ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి దీనిని కొద్దిసేపటి క్రితంగా అఖిలేష్ యాదవ్ తీవ్రంగా దీనిపై స్పందించడం జరిగింది. ఎవరైతే యూపీ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, ఓపీ రాజ్భర్ చేసినటువంటి వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ దాదాపు అంటే అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారు, ఇంకా ఉత్తరప్రదేశ్ని కూడా మీరు వదిలిపెట్టారా అన్నటువంటి వ్యాఖ్యలు, ఇది ఎంతవరకు ఇలాగే నడుస్తుంది అంటూ కూడా ప్రశ్నించినటువంటిది. మరొకటి అంటే ఈరోజు ఉదయం చేసినటువంటి వ్యాఖ్యల్లో, మంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో దాదాపు గతంలో చేసినటువంటి అనేక కుంభకోణాలు, మైనింగ్ కుంభకోణము, తర్వాత గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణం ఉంది. దీనితో భయపడి బీజేపీతో కలవడానికి ఎమ్మెల్యేలు బారులు తీరుతున్నారు ఇటు బీఎస్పీకి సంబంధించినటువంటిది అన్నటువంటి వ్యాఖ్యల అనంతరము ఇటు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటిది అంటే ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలు అటు కేంద్ర మంత్రితో కలవలేదు అంటూ కూడా ఆయన ఎవరైతే వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రిని వ్యాఖ్యలను తీవ్రంగా కొట్టిపారేస్తూ మేము అసలు కౌంటే చెయ్యము అంటూ కూడా ఆరోపణలు చేసినటువంటిది. కానీ ఒక్కసారిగా దాదాపు 2 రోజుల నుంచి కూడా యూపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఢిల్లీ వేదికగా ఇటు బీజేపీ కొంతమంది కీలకమైనటువంటి మధ్యవర్తుల సమక్షంలో సమావేశాలు జరుపుతున్నారు అన్నటువంటిది ఇటు రాజకీయ పరంగా అనుకోవచ్చు, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాలు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.